స్నేహితులారా, ఏ సైన్యమైనా దాని వెన్నుపాము అధికారి వర్గమే అని ప్రజలు చెప్పుకుంటారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం కేవలం ఒక్క రోజు సమయంలోనే ఇరాన్ యొక్క ఆ బలమైన నాయకత్వాన్ని పూర్తిగా చెదరగొట్టేసింది. ఇప్పుడు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఒక కీలకమైన మార్గంపై దాడి చేస్తానని బెదిరించింది. ఆ మార్గం మూసుకుపోతే అమెరికా నుంచి భారతదేశం వరకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవచ్చు. ప్రశ్న ఏమిటంటే, ఆ కీలక మార్గం ఏది? మరి ప్రపంచంలోని 32 దేశాలు ఎందుకు హఠాత్తుగా తమ అత్యవసర తైల నిల్వలను విడుదల చెయ్యాల్సి వచ్చింది? కానీ కథ ఇక్కడితో అంతం కాదు. మరోవైపు 3 దేశాలు కలిసి సూపర్ పవర్ అమెరికాకు ఒక భారీ షాక్ ఇచ్చాయి. ఈ విషయం పెంటగాన్కు చివరి నిమిషం వరకు కూడా తెలియదు. వచ్చే సమాచారం నుంచి ప్రారంభిద్దాం. మిత్రులారా, ఇరాన్ ఇప్పుడొక బహిరంగ హెచ్చరిక ఇచ్చింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ కలకలం సృష్టించింది. వారి స్పష్టమైన సందేశం ఏమంటే, ఇక ఎవరూ సురక్షితంగా లేరు. ఇస్లామిక్ దేశమైనా, అమెరికా మిత్రుడైనా లేదా భారత్ స్నేహితుడైనా తేడా లేదు. ఇరాన్ ఇక ఎవ్వరిమీద దయ చూపించదని స్పష్టం చేసింది. ఈ సంఘర్షణ ఇప్పుడు ఊహించని భయంకరమైన దశకు చేరుకుంటోందని హెచ్చరించింది. మిసైల్ వర్షం పడతాయని, మొత్తం అరబ్ ప్రాంతం కంపించిపోతుందని, ఇజ్రాయెల్ సైన్యం కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని చెప్పింది. అత్యంత ముఖ్యమైన విషయమేమంటే, భారత్ ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని కఠినంగా హెచ్చరించింది. ఇరాన్ ఇంత తీవ్రంగా ఎందుకు ప్రతిస్పందిస్తోంది? దీనికి కారణం ఇజ్రాయెల్ చేసిన ఇటీవలి ఎయిర్ స్ట్రైక్. నిజానికి యుద్ధం మధ్యలో ఇజ్రాయెల్ ఒక భారీ చర్య తీసుకుంది. ఇది ఇరాన్ను పూర్తిగా కంపింపజేసింది. వార్తల ప్రకారం ఈ స్ట్రైక్లో ఇరాన్లోని 3 అత్యున్నత స్థాయి నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, బాసిజ్ ఫోర్స్ కమాండర్ గులాం రిజా సులేమానీ. ఈ ముగ్గురు సాధారణ వ్యక్తులు కాదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్కు వారు బలమైన స్తంభాలు. వారి సహాయంతోనే ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్పై ఖచ్చితమైన దాడులు చేస్తోంది. ఖామినీ తర్వాత ఈ ముగ్గురే యుద్ధాన్ని నడిపిస్తున్నారని భావించారు. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆ పూర్తి నాయకత్వాన్నే నిష్క్రియం చేసింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇజ్రాయెల్ ఇచ్చిన బయాన్ మరింత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ మీ స్క్రీన్పై ఆ వార్తా స్క్రీన్ షాట్ చూడవచ్చు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ స్పష్టంగా చెప్పారు, గత 24 గంటల్లో జరిగిన ఈ సంఘటనల తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏ ఇరాన్ సీనియర్ అధికారినైనా రాడార్లో ఉంచుకొని టార్గెట్ చేయవచ్చు. దీనికి అదనపు అనుమతి అవసరం లేదు. ప్రధాని నెతన్యాహు కూడా స్పష్టంగా అన్నారు, వారు మాతో ఎంత యుద్ధం చేస్తే మేము వారి అధికారులను అంత ఎక్కువగా లక్ష్యం చేసుకుంటాము. కేవలం ఇది మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ అయిన ఇరాన్ సౌత్ పార్స్పై కూడా బాంబు దాడి చేసింది. ఈ దాడి మంటలకు ఆజం పోసినట్లయింది. ఇరాన్ ఇప్పుడు పూర్తిగా ఆగ్రహంతో ఉంది. ఇరాన్ కార్యకర్త రక్షణ మంత్రి మొహమ్మద్ రెజా ఇజ్రాయెల్ను హెచ్చరించారు, ఇజ్రాయెల్ ఇరాన్ భయపడి మౌనం వహిస్తుందని అనుకోకూడదు. ఇప్పటివరకు జరిగింది కేవలం ప్రారంభం మాత్రమే. ఇజ్రాయెల్, అమెరికా, భారత్ వంటి దేశాల మద్దతుతో గర్వం చెందకూడదని కూడా హెచ్చరించారు. ఇరాన్ ఇక తన నిజమైన శక్తిని యుద్ధరంగంలోకి తీసుకురాబోతోంది. ఇజ్రాయెల్ భ్రమలను తొలగించేస్తుంది. అనేక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇరాన్ భారత్ను నేరుగా అభ్యర్థించింది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేటప్పుడు భారత్ దానిని ఖండించకూడదు లేదా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వకూడదు. అప్పుడు 2 దేశాల మధ్య సంబంధాలు వ్యర్థంగా దెబ్బతినవు. భారత్కు ఈ యుద్ధంతో నేరుగా సంబంధం లేదు. భారత్ దీనిలో దిగదు కూడా. కానీ నిజమైన భయం వేరు. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను మూసేసి తైల నౌకలను ఆపితే ప్రపంచమంతా తైల కొరతతో అల్లకల్లోలం ఏర్పడుతుందని భారత్తో సహా అన్ని దేశాలు భయపడుతున్నాయి. ఇక్కడికి ఇరాన్ తరపున ఖతర్, సౌదీ, యుఏఈలపై కూడా భారీ దాడులు చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. పరిస్థితులు ఇంత దారుణంగా మారాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి చెందిన 32 దేశాలు తమ అత్యవసర తైల నిల్వలను విడుదల చెయ్యాలని నిర్ణయించారు. అయితే నిపుణులు చెప్పేదేమంటే, ఇది కేవలం కొన్ని వారాల పరిష్కారం మాత్రమే. నిజమైన పరిష్కారం హార్మూజ్ మరియు గల్ఫ్ మార్గాలు సాధారణ స్థితికి వచ్చినప్పుడే లభిస్తుంది. తైల మరియు గ్యాస్ ధరలు ఇప్పటికే 6 నుంచి 7% పెరిగాయి. నిపుణుల అంచనా ప్రకారం రోజుకు సుమారు 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఆగిపోయింది. ఇరాన్తో పాటు ఇరాక్ వంటి దేశాల విద్యుత్ సరఫరా కూడా ప్రభావితమైంది.
కానీ కథ ఇక్కడితో ముగియడం లేదు. నిజమైన షాక్ అమెరికాకు తగిలింది. 3 దేశాలు కలిసి సూపర్ పవర్ను దుమ్ముకొట్టాయి. పెంటగాన్ ఆశ్చర్యపోయింది. కారణం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మిత్రులారా, సూపర్ పవర్ అమెరికాకు ఇప్పుడు విచిత్రమైన షాకింగ్ సంఘటనలు జరుగుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రంగంలో అమెరికా ఒక్కొక్కటిగా భారీ దెబ్బలు తింటోంది. నిజం చెప్పాలంటే నాకిందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చరిత్ర సాక్షి. అమెరికా తన షరతులు ఇతర దేశాలపై రుద్దాలని ప్రయత్నిస్తే, వాటిని అణచివేయాలని చూస్తే ఈరోజు అదే దేశాలు వాణిజ్య టేబుల్ దగ్గర అమెరికాను కష్టపెడుతున్నాయి. పాస పూర్తిగా తిరిగిపోయింది. ఒక దేశం అమెరికాతో ట్రేడ్ ఒప్పందాన్ని రద్దు చేసింది. రెండవది తిరిగి బదులిచ్చింది. మూడవది మన ప్రియమైన భారత్ ట్రేడ్ చర్చలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. నేను మాట్లాడేది మలేషియా, కెనడా, ఇండియా గురించి. మలేషియా స్పష్టంగా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేసింది, ఇక చాలా అయింది. ఇక అమెరికాతో ఈ ట్రేడ్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాము. వారి అధికారిక ప్రకటన చాలా ఆసక్తికరంగా ఉంది. అక్కడి మంత్రి స్పష్టంగా అన్నారు, తప్పుడు అవగాహనలో ఉండమండి. మేము ఈ ఒప్పందాన్ని ఆలస్యం చేయడం లేదు, సస్పెండ్ చేయడం లేదు. పూర్తిగా రద్దు చేస్తున్నాము, శూన్యమని ప్రకటిస్తున్నాము. మలేషియా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? గమనించవలసిన విషయమేమంటే, మలేషియా అమెరికా ట్రేడ్ ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించిన మొదటి దేశమయ్యింది. ఇది అమెరికాకు పెద్ద ఈగో హర్ట్. ఇప్పుడు మన ప్రియమైన భారత్ విషయానికి వద్దాం. భారత్ తన వ్యూహాన్ని చాలా తెలివిగా మార్చింది. అమెరికాకు స్పష్టంగా చెప్పేసింది, ఇక్కడి నుంచి షరతులు మేం విధిస్తాము. భారత్ స్టాండ్ చాలా స్పష్టం. ట్రేడ్ ఒప్పందం అప్పుడే ఫైనల్ అవుతుంది. అమెరికా గ్లోబల్ టారిఫ్ రేట్లను పునరుద్ధరించి సుప్రీంకోర్టు రూలింగ్ తర్వాత న్యూ టారిఫ్ స్ట్రక్చర్ ఏమిటో స్పష్టం చేసినప్పుడు. దీనివల్ల మార్చిలో సంతకమయ్యే ఒప్పందం ఇప్పుడు వాయిదా పడింది. భారత్ ఇక తొందరపాటు చేయడం లేదు, ఓపికతో పాలిటిక్స్ ఆడుతోంది. అదే సమయంలో అమెరికాకు స్పష్టంగా చెప్పింది, మా వద్ద కూడా ఇతర ఆప్షన్లున్నాయి. కెనడా వైఖరి మీరు చూశారు కదా. $21 బిలియన్ అమెరికా వస్తువులపై 25% టారిఫ్. ప్రధాని మార్క్ కార్నీ స్పష్టంగా అన్నారు, అమెరికా ఇక గ్లోబల్ ట్రేడ్ లీడర్ కాదు, దాని ఆధిపత్యం మాకు అంగీకారం కాదు. మిత్రులారా, జాగ్రత్తగా చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. మలేషియా రద్దు చేసింది, భారత్ షరతులు పెట్టి పాజ్ చేసింది, కెనడా నేరుగా దాడి చేసింది. ఆసియాన్ ఇతర దేశాలు కూడా పాత చర్చలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది అమెరికాకు చాలా గంభీర అర్థాలిస్తోంది. అమెరికా ట్రేడ్ చర్చల్లో తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని అర్థం. చరిత్రలో ఏమి జరిగేది? అమెరికా షరతులు పెట్టేది, WTO కాలంలో చట్టమని అందరూ అంగీకరించేవారు. కానీ ఇప్పుడు దేశాలు పుష్ బ్యాక్ చేస్తున్నాయి, మౌనంగా సహించడం లేదు. ప్రపంచం ఇప్పుడు మల్టీపోలర్ అయ్యింది. దేశాలకు ప్రత్యామ్నాయాలున్నాయని అర్థమైంది. కెనడా చైనాతో పెద్ద ట్రేడ్ డీల్ చేస్తుందని సంకేతమిచ్చింది. రీజనల్ ట్రేడ్ బ్లాకులు కూడా బలోపేతమవుతున్నాయి. బ్రిక్స్ లోపలి వాణిజ్యం, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్నాయి. ఇక అమెరికా మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. ముందు ఏమి జరుగుతుంది, ఇంకెవరు ఈ పంక్తిలో చేరతారో కాలమే చెప్పాలి. ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా? కామెంట్స్లో చెప్పండి.